వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా రాక్షని. ఈరోజు మేము ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? చేతి చెక్కలు చేస్తున్నాం. కేజీ బియ్యం పిండి తీసుకొని 100 గ్రామ్స్ పచ్చనిపప్పు నానబెట్టుకున్నాం మేము. కరేపాకు 100 గ్రామ్స్ బటర్, 3 స్పూన్లు ఉప్పు, ఎలా కలుపుకోవాలో చూద్దాం రండి. నానబెట్టుకున్న పచ్చనిపప్పు వేసుకోవాలి, చుట్టూ జలుకోవాలి. కరేపాకు కూడా వేసుకోవాలి. మనం ఇదంతా కలుపుకోవాలి ఒకసారి, మొత్తం కలిసేలాగా ఇవన్నీ కలుపుకోవాలి, ఉప్పు అవన్నీ కలిసేటట్టు. నెక్స్ట్ వెన్న తీసుకోవాలి. ముందుగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ముందే వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. పాగు ముందు కలుపుకోవాలి. ఇందాక వేసుకున్న పేస్ట్ అంతా వేసేసుకొని కలుపుకోవాలి. మనం వెన్నపూస కూడా వేసుకోవాలి. ఇంట్లో చేసిన వెన్నపూస అయినా వేసుకోవచ్చు, బయటదైనా వేసుకోవచ్చు. మేము ఇంట్లోనే చేసుకొని వేసుకుంటున్నాము. ఇంట్లో అయితే టేస్టీగా ఉంటుంది, బయట అయితే కెమికల్స్ కలుపుతూ ఉంటారు. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. వెన్న ఎక్కువ వేస్తే చెక్కలు ఇరిగిపోతాయి, అందుకని కొంచెమే వేసుకోవాలి. మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. మనం ఉండలు లేకుండానే కలుపుకోవాలి, నీళ్ళు పోసుకున్న తర్వాత కూడా. ఇలా బాగా కలుపుకోవాలి, మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం చేతి అయినా ఒత్తుకోవచ్చు, ప్లేట్కి నూనె రాసుకొని అయినా ఒత్తుకోవచ్చు. ముందుగా ఉండలు చేసుకొని ఇలా ఈజీగా ఉంటుంది. ముందుగా చేసి పెట్టేసుకుని చెక్కలు. ఇంక ఇలా ఆయిల్ కాగిన తర్వాత అయితే మనం చెక్కలు అయితే చేతిని తీసుకున్నాం కదా, అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఇలా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇట్లా మెత్తగా అయితే మెత్తగా కాకుండా మనం కరకరలాడుతూ ఇంక ఇలా గట్టిగా వచ్చేసరికి మనం వేయించుకోవాలండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చేతి చెక్కలు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో ఇలా చేసుకోండి సింపుల్గా. మనకు 5 మినిట్స్లో అయితే అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయి మనకి.